మేము చాలా ఇబ్బందులు ఉన్నాము. మాకు ఆ రోజు సాయంత్రం మీ రీల్ చూసామండి. మీ రూల్ చూసాక ఆర్థిక పరిస్థితి బాగుండాలని అనుకున్నాం. తర్వాత ఈవిడ హెల్త్ చెకప్లో గర్భసంచి పొర మందం వచ్చిందని అన్నారండి. 13 mm ఉందన్నారు. మేము తెల్లారి హాస్పిటల్కి వెళ్ళాము. అదే 20 రోజులు అప్పుడు ట్రీట్మెంట్ వాడగా ఏం ఫలితం లేదనిపించింది. తెల్లారి మళ్ళీ చెకప్కి రమ్మన్నారు. వెళ్ళామండి. వెళ్తే అక్కడ లోపలికి ఇంకా అపాయింట్మెంట్ ఇంకో పావుగంట టైం ఉందన్నారు. అప్పుడు నాకు గుర్తొచ్చిందండి మీ రీల్ గురించి. ముందు రాజశ్యామల అమ్మవారి తలిచి వచ్చి పసుపు కుంకుమ పెట్టుకుని నీ దర్శనం చేసుకుని నీ పాదాలకి దండం పెట్టిన వెళ్తామమ్మా అని చెప్పి అనుకున్నామండి. అనుకున్నాక అంది నా భార్య నేను కలిపి ఈరోజు అమ్మవారి దర్శనార్థం వచ్చామండి. వచ్చి ఈరోజు వినాయకుడు వారికి ముందు పూజ చేసుకున్నామండి. ఇక్కడ ఆయన కూడా వినాయకుడు కూడా చాలా కళగా ఉన్నారు. ఆయన చూడగానే మాకు చాలా ముద్దు వచ్చినట్టు అనిపించింది. చాలా చక్కగా ఉన్నారు. ఆయనకి బాగా ప్రశాంతంగా మేము కళ చూసాము. అంతాను చూసి ఆయనకి మా కోరికలన్నీ చెప్పుకున్నామండి. అమ్మవారికి కూడా మా కోరికలు చెప్పుకుని మా కోరికలు త్వరగా నెరవేర్చుకొని ఈరోజు దండం పెట్టుకోవడానికి వచ్చామండి. అంటే డాక్టర్ రిపోర్ట్స్ ఇచ్చిన దానికి డిఫరెంట్. డాక్టర్ గారు ముందు చేసినప్పుడు 13.7 ఉందన్నారండి. అది మళ్ళీ టెస్టులు చేసి 7.5 ఉంది. చాలా మిరాకిల్, చాలా అద్భుతంగా తగ్గింది 20 రోజుల్లోని. నేనైతే లెక్క ప్రకారం ఈవేళ పీస్ తీసి పైకి టెస్ట్కి పంపాలి అని అనుకున్నాను. అసలు అక్కర్లేదు. ఇక అసలు అద్భుతంకి ఆలోచించక్కలే 20 రోజులు మందులు వాడిన చాలు అన్నారండి. మేము ముందు చాలా టెన్షన్ పడ్డాము, చాలా బాధపడ్డాము. ఏం చేయాల పరిస్థితి అని. అలాంటిది నిజంగా అమ్మవారి దర్శనం కాకుండానే అమ్మవారి స్మరించి మీ రీల్లో చూసేవండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా, మీరు అక్కడ ఏం పని చేస్తున్నా, అమ్మ నీ దర్శనం చేసుకుంటాం, నా కోరిక తీరాక అని చెప్పండి చాలు. కోరిక తీరాకే రండి, ముందు రావక్కర్లేదు అని అన్నారు మీరు. అదే నేను చూసి అలాగనే చెయ్యి పుచ్చుకొని అమ్మవారిని ఇలాగ తలుచుకో అని చెప్పి అన్నానండి. అలాగే తలుచుకున్నాము. అనుకున్నట్టే నిజంగా తీరింది. నిజంగా అమ్మవారు అయితే మహింగల తల్లేనండి. అయితే ఏంటంటే మనం మనస్ఫూర్తిగా అమ్మవారు ఉన్నారు, మన కోరిక నెరవేరుతారని కోరుకుంటే నిజాయితీగా తీరుతుందని అయితే నేను విశ్వసించానండి. ఏ ఊరండి? మా దేవరపల్లి అండి. గోత్రం? కవటి కుల గోత్రం, గణేష్ కుమార్ అండి, లక్ష్మీ భవాని. వీళ్ళు ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఒక రిపోర్ట్లో అమ్మవారి యొక్క అనుగ్రహం, యాగముల యొక్క పుణ్యఫలితం, ఈ గ్రూపులో ఉన్నటువంటి వేద పండితులంతా కూడా ఇంకా ఈ పాపకి ఆరోగ్యం, ఈ అమ్మకి ఆరోగ్యం బాగుండాలని జరగాలని చెప్పి సంకల్పం చేయండి.